నమస్తే అండి. అయితే రామూర్తి గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. రామూర్తి గారు మరి ఏంటండి, మరి మొదట్లో ఏంటంటే ఇంకా పసిపాప తెలంగాణ పాకుతోంది అని చెప్పారు, నీళ్లు నిధులు నియామకాలు అన్నారు, దాంతోనే వచ్చారు. మరి నీళ్ల సంగతి ఇంకా తేలట్లేదు. అసలు ఎవరిది పాపం ఎవరిది శాపం మాట్లాడుకుంటున్నారు. ఇంకా 60 రోజుల కిందట అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ ఇలా చేసిందని మీరు చెప్తున్నారు. మరి 10 ఏళ్ళుగా మీరు ఏం చేశారు, దక్షిణ తెలంగాణకు నష్టం వాటిల్లబోతోంది కదా అని అంటున్నారు. అసలు ఏంటండి ఇప్పుడు ఇంతకీ మీ వాదన అయితే ఎలా ఉంది? చెప్తా వినండి. ఆంధ్ర ఏంటంటే ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో, అసలు కృష్ణా నది వాటర్ల పైన ఏంది ప్రాబ్లం ఏందనేది నీకు క్లియర్ గా చెప్తాను. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారము న్యాయస్థానం కాలాన్ని 2014 నుంచి 2 ఏళ్లు పొడిగించింది. ఏదైతే మనకు ఇప్పుడు కృష్ణా రివర్ లో వాటర్ ఎంత ఉంటదంటే 2060 టీఎంసీలు ఉంటది మొత్తం కంప్లీట్ గా. ఇది 1976 ట్రిబ్యునల్ ప్రకారం. మహారాష్ట్రకు 560 టీఎంసీలు పోను, కర్ణాటకకు 700 టీఎంసీలు పోను, ఏపీకి 700 టీఎంసీలు పోను. అప్పుడు 1976 లో ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఏం జరిగిందంటే, ఇప్పుడు రాష్ట్రాలు వేరుపడ్డ తర్వాత మళ్ళీ ఏంటంటే అదనంగా మనకు ఇదొకటి చెప్పాలి. దీనికంటే ముందు ఇంకొక 70 టీఎంసీల వాటర్ కూడా ఇందులో ఉంటది. అదనంగా ఊట టీఎంసీ అంటారు దాన్ని. ఎందుకంటే కృష్ణా రివర్ లో ఊట కూడా వస్తుంది. ఒక 70 టీఎంసీల వాటర్ కూడా వస్తుంది. ఇవన్నీ తెలవాలి, రాష్ట్ర ప్రజలకు తెలవాలి. అదే విధంగా మన దగ్గర కూర్చున్న వాళ్ళకు కూడా తెలవాలి. రాష్ట్రాలు వేరుపడ్డ తర్వాత ఏపీకి అంటే ఆంధ్రప్రదేశ్ కు 511 టీఎంసీలు గాను, తెలంగాణకు 299 టీఎంసీలు గాను నిర్ణయించిన తర్వాత 2014 నుంచి ఓన్లీ 2 సంవత్సరాలు పొడిగించింది. ఎందుకంటే అప్పుడే మనం కోర్టుకు పోవడం జరిగింది. కోర్టుకు వెళ్ళిన తర్వాత ఏదైతే తీర్పు తుది నిర్ణయం వచ్చేంత వరకు ఇప్పుడు ఇది కూడా కేడబ్ల్యూడిటి ఏదైతే కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో అది ఏర్పాటు చేస్తుందా, దాని తుది నిర్ణయం కూడా కాదు ఇది. ప్రతి సంవత్సరం దీన్ని మనం సవరించుకునే విధానంగా ఉంటది. దాని ప్రకారం మనం కూడా ఒక 5 కండిషన్స్ కి మేము చెప్పడం జరిగింది. 5 కండిషన్స్ ఒప్పుకుంటే మాత్రమే ముందుకు వెళ్ళమని జరిగింది. కానీ ఇదంతా ఏం జరిగిందంటే రాను ఇది చిలికిచే ఇప్పుడు కేంద్రం ఏంటంటే ఇప్పుడు దీన్ని మేము కూడా కోర్టుకు వెళ్ళిన తర్వాత కేంద్రం ఏం చెప్పిందంటే, మీరు కేసు విత్డ్రా చేసుకోండి, మీరు విత్డ్రా చేసుకుంటే మీ సమస్యను మేము పరిష్కరిస్తాము అని చెప్పింది. అయినా కూడా మేము ఎవరిని నమ్మలేదు. అది నడుస్తూనే ఉంది. అది వచ్చేంత వరకు వెయిట్ చేయమని చెప్పాము, అంతే తప్ప మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. ఈ రోజు కూడా ఎందుకంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మీద కూడా మీకు కొంత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే దాని మీద కోర్టుకు వెళ్ళింది మేమే కదా. 50-50 వాటా కోసం కూడా అప్పటి నుంచి కొట్లాడేది మేమే కదా. సుప్రీం కోర్టులో కూడా కేసు వేసింది మేమే కదా. ఇప్పుడు ఏదైతే ఉందో, ఇప్పుడు వీళ్ళు మాట్లాడే తీరు ఏదైతే ఉందో ప్రతి 6 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి మేము లెటర్స్ రాస్తూనే ఉన్నాం. దాదాపు కేసీఆర్ గారు కూడా దాదాపు 27 ఉత్తరాలు నీటి మీద కేంద్ర ప్రభుత్వం జనవరి శాఖ కూడా రాసిన దాఖలాలు ఉన్నాయి. ఈ రోజు కూడా అసెంబ్లీ సాక్షిగా నీటి వాటర్లపై అవాస్తవాలు, ఎన్ని అవాస్తవాలు అంటే మేము ఒప్పుకున్నామని, మేము ఒప్పుకోలేదని ఆల్రెడీ మినిట్స్ గౌరవ హరీష్ రావు గారు క్లియర్ గా మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీరు ఎలా చూపిస్తున్నారు, వాళ్ళు అలాగే చూపిస్తున్నారండి. 2 వైపులు ప్రజలకు అసలు ఏమి అర్థం కాని పరిస్థితి అయితే నెలకొంది. వాళ్ళు చూపెట్టేది వాళ్ళ బుక్, వాళ్ళు తయారు చేసుకున్న బుక్. మేము హరీష్ రావు గారు చూపెట్టింది ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రింట్ చేసిన బుక్, మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. దానికి దీనికి చాలా తేడా ఉంటది కదా అండి. చెప్పండి. ఇంకా ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనము విభజన చట్టాలు ఇప్పుడు రచించినప్పుడు కేసీఆర్ గారు చేశారంటే అప్పుడు ఉన్నదెవరండి? అప్పుడు ఉన్నదెవరు? 2014లో కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఎవరు? ఈ చట్టాలను అమలు చేసింది ఎవరు? ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు మేము వ్యతిరేకించినాం కాబట్టి ఈ రోజు ఇప్పుడు మేము కొట్లాడిందే నీళ్లు నిధులు నియామకాల కోసం, కృష్ణా వాటర్ కోసం సిన్సియర్ కొట్లాడింది మేమే. ఇప్పుడు క్లియర్ గా దొరికిపోయింది అసెంబ్లీ సాక్షిగా. రాహుల్ బొజ్జా గారు, ఇప్పుడు నేను నోట్ చేసుకున్నాను, ఫిబ్రవరి 1వ తారీఖు కేఆర్ఎంబి మీటింగ్ అయింది. ఆ మీటింగ్ లో ఇప్పుడు ఇరిగేషన్ సెక్రటరీ గారు, ఇరిగేషన్ ఈఎన్సీ కూడా ఉన్నారు. వాళ్ళే ఈక్వల్ ఏదైతే దీనికి సంబంధించి సంతకాలు పెట్టిల్లో మొత్తం కంప్లీట్ గా వారం రోజుల్లో మేము అప్పచెప్తామని క్లియర్ గా చెప్పారు వాళ్ళు. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఒప్పుకున్నారు, కంప్లీట్ గా వాళ్ళ సంతకాలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరు మన గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాటర్ సంబంధించి ఇరిగేషన్ మినిస్టర్ మాట్లాడతారు. ఈఎన్సీ గారిని జనరల్ సెక్రటరీ గారిని అటెండర్ తో పోలుస్తున్నారండి. ఎంత సిగ్గుచేటు! ఒక ఉద్యోగి అవమానించారు. వాస్తవంగా ఇప్పుడు వెంటనే రాష్ట్ర ప్రజలకు, అదే విధంగా ఉద్యోగ సంఘాలందరికీ, సెక్రటరీ గారికి, ఈఎన్సీకి బహిరంగ క్షమాపణలు చెప్పాలి. అసెంబ్లీ సాక్షిగా అటెండర్ లెటర్ అంట. అదండి నాకు అర్థం కాదు. ఎట్లా అంటారండి అటెండర్ లెటర్ అని? ఒక ఈఎన్సీ
ఇప్పుడు రాహుల్ బొజ్జా గారు కూడా లెటర్ రాసింది చూసాము. రాహుల్ బొజ్జా గారు ఆల్రెడీ క్లియర్ గా ఆ లెటర్లలో, ఆయన రాసిన లెటర్లలో కూడా ఇప్పుడు వాళ్ళైతే ఏర్పాటు చేస్తున్నారో రాహుల్ బొజ్జా గారి కేంద్రానికి కూడా రాశారు. గతంలో ప్రభుత్వం ఒప్పుకోలేదు అని క్లియర్ గా ఆయన లెటర్లు కూడా చూపెట్టాం కదా, ఇంకేం చూపించాలండి రాష్ట్ర ప్రజలకు? ఓకే అండి, రైట్ అండి. మరి ఇదే ఇష్యూకి సంబంధించి మనం మాట్లాడదాం. లింగం యాదవ్ గారు, టీపీసీసీ నాయకులు. నమస్తే అండి లింగం యాదవ్ గారు. నమస్తే. మరి అన్ని చూపిస్తున్నాం, మినిట్స్ చూపిస్తున్నాం, దసరాలు చూపించాం, అన్ని చాలా క్లియర్ కట్ గా గవర్నమెంట్ తరపు నుంచి చూపించాం. అయితే మేము చెప్పేది ఇంకా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం